హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో నేను మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్ గురించి, అది ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి మనం నేర్చుకుందాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్న స్క్రోల్ డౌన్ చేస్తే అనలాగ్ సెక్షన్లో మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఒకసారి క్లిక్ చేయండి. ఇది మన మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే కనుక, మన అనలాగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ అనలాగ్ వాల్యూస్ని మనం మ్యాథమెటిక్ అంటే ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మనం ఈ యొక్క ఫంక్షన్స్ని చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏ విధంగా చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. మీరు చూస్తే కనుక ఈ మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్కి ఒక ఇన్పుట్ ఉంది, ఎనేబుల్ అనే ఇన్పుట్. రెండవది ఒక అవుట్పుట్ ఉంది, ఇది అనలాగ్ అవుట్పుట్. ఈ లైన్ థిక్గా ఉంది కదా, థిక్గా ఉందంటే అనలాగ్, సన్నగా ఉందంటే కనుక థిక్నెస్ డిజిటల్ ఈ సాఫ్ట్వేర్లో. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక కింద ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 4 వాల్యూస్ వరకు మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, V1, V2, V3, V4. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే, ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇన్స్ట్రక్షన్ అనే కేటగిరీలో మనం V1, V2, V3, V4 4 వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1, 2, 3, 4 ఈ వాల్యూస్ ఎంటర్ చేశాను. తర్వాత ఈ కింద ఆపరేటర్ ఉంది కదా, ఆపరేటర్ 1, ఆపరేటర్ 2, ఆపరేటర్ 3 అంటే మనకి ఏ ఫంక్షన్ కావాలి అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్. ఓకే, ఈ 4 గట్లు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మల్టిప్లికేషన్ సెలెక్ట్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ కోసం. తర్వాత రెండో దానికి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఉన్న 4 గట్లలో. నేను ప్లస్ సైన్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఒక ఫంక్షన్ సెలెక్ట్ చేయాలి. నేను సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేస్తాను. దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఇంకొక 3 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటివి? ప్రయారిటీ 1 అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ 3 ప్రయారిటీస్ ఉంటాయి: హై, లో, మీడియం. ఓకే, వీటిలో మీకు కావాల్సిన ప్రయారిటీని సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క ఫంక్షన్ అనేది ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ కేసులో ఏమవుతుందంటే కనుక మనకు మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి కదా, V1, V2, V3, V4. మనం ఏ వాల్యూకి అయితే హై ప్రయారిటీ పెడతామో అది ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీడియం ప్రయారిటీది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత లో ప్రయారిటీది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ హై ప్రయారిటీ ఏముంది? V1 ఉంది, వాల్యూ 1 ఉంది. సో ఇది ముందుగా ఏం జరుగుతుందంటే 1 + 2. ఓకే, ఇక్కడ నేను మల్టిప్లికేషన్ కదా, 1 × 2 ఇది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత V2 మీడియం కాబట్టి 2 + 3 జరుగుతుంది. దాని తర్వాత ఇది లీస్ట్ కాబట్టి ఆ వచ్చిన రిజల్ట్కి 2 + 3 5. 5 నేను సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేశాను కదా, 5 - 4
అంటే రిజల్ట్ 1 వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. మన ఈక్వేషన్ కింద వచ్చేసింది చూసారా? 1 ఇంటూ 2 ఈ వచ్చిన రిజల్ట్ 1 ఇంటూ 2 ఎంత 2. ఆ 2కి 3 యాడ్ అవుతుంది. ఎంత 5. ఆ వచ్చిన రిజల్ట్కి -4 జరుగుతుంది. ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ మనం సెలెక్ట్ చేసుకునే ఆర్డర్ ఉంది కదా, హై మీడియంలో అని, అవి మారుస్తే ఇవి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాపర్టీస్కి వెళ్ళి ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి, ఈ బ్రాకెట్స్ గుర్తుంచుకోండి, నేను పైన మీడియం సెలెక్ట్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మీరు హై మీడియం లోవే సెలెక్ట్ చేయాలి. సేమ్ ప్రయారిటీస్ రెండు వాటికి ఇవ్వడానికి కుదరదు. సో నేను ఇప్పుడు ఓకే సెలెక్ట్ చేస్తాను, చూడండి మారిపోద్ది. మారిపోయిందా? మీ ఈక్వేషన్ అనేది మారిపోయింది. సో మనకి ఏ ఎగ్జిక్యూషన్ కావాలి, మనకి ఎటువంటి క్యాలిక్యులేషన్ కావాలి, ఆ బేస్ చేసుకుని మనం ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. హై, మీడియం, లో. ఇవి మనకి ఖచ్చితంగా V1, V2, V3, V4 అనేవి యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు రెండే వాల్యూస్ ఉన్నాయనుకుందాం, అప్పుడు మిగిలిన రెండాటిల్లో +0 అనో ×1 అనో పెడితే మనకి రిజల్ట్ చేంజ్ అవ్వదు. ఓకే. సో ఓకే ప్రెస్ చేయండి. ఇది మన మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్. దీనికి ఫస్ట్ ఒక డిజిటల్ ఇన్పుట్ కనెక్ట్ చేద్దాం. ఇది ఏమిటంటే మనకి ఎనేబుల్. ఓకే. నెక్స్ట్ ఒక అనలాగ్ అవుట్పుట్ కనెక్ట్ చేద్దాం. సో వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం అనలాగ్ వాల్యూలో కన్వర్ట్ చేసుకుని అనలాగ్ డివైస్ని ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్గా మధ్యలో వేరే బ్లాక్స్ కూడా ఉంటాయి. అనలాగ్ యాంప్లిఫైయర్ కానీ వేరే వేరే బ్లాక్స్ కానీ మనం యూజ్ చేసుకుని డైరెక్ట్గా రియల్ టైంలో మనం ఒక డివైస్ని కంట్రోల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. మనం ఒక అనలాగ్ వాల్యూని జనరేట్ చేసి మన ఈక్వేషన్ ద్వారా ఆ వచ్చిన అనలాగ్ వాల్యూని మనం ఒక ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను సిమ్యులేషన్కి వెళ్తాను. ప్రెస్ చేయండి. సో ఫస్ట్ నేను ఎనేబుల్ అనేది ఆన్ చేస్తేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వర్క్ చేస్తుంది, లేదా వర్క్ చేయదు. అందుకనే ప్రజెంట్ అవుట్పుట్ 0 ఉంది. సో నేను ఎనేబుల్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ఎనేబుల్ అనేది ఆన్ అయింది. సో మనకి ఈ టేబుల్ ఉంది కదా, ఏక్యూ ఉంది కదా, ఇది అనలాగ్ అవుట్పుట్. ప్రజెంట్ ఇది నా వాల్యూ ఎంత, మన ఈక్వేషన్ వాల్యూ 1. చూస్తే కనుక 1 × 2 అంటే 1 × 2 ఎంత 2. 2 + 3 5. 5 - 4 1. ఇప్పుడు నేను ర్యాండమ్గా మన వాల్యూస్ ప్రయారిటీస్ మారుస్తాను. అప్పుడు ఓకే, నేను ఫస్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఓకే. సో ప్రజెంట్ ఉన్న హై, మీడియం, లో సెట్టింగ్స్ బట్టి ఈ బ్రాకెట్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. సో దాని ప్రకారం ఆ వాల్యూస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఒక్క ఫైనల్ రిజల్ట్ ఉంటుంది కదా, అది మన ఏక్యూ అనలాగ్ అవుట్పుట్ జనరేట్ అయింది. ఈ విధంగా ఈ యొక్క బ్లాక్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కనుక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెక్ చేద్దాం అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి మొత్తం ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి, 12, 6, 3 and 1. ఇది మన మీడియం, హై, లో
సెట్ చేసుకుంటే ఇది ఏ విధంగా వస్తుంది ఈక్వేషన్? ఫస్ట్ హై ప్రయారిటీది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. హై ప్రయారిటీ ఏముంది ఇక్కడ? V2 ఉంది. అంటే 6/3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. తర్వాత మీడియం ప్రయారిటీ ఏది? V1 వాల్యూ 1 అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 6/3 ఎంత? 2. V1 ఏంటి? 12 వాల్యూ. ఆపరేషన్ ఏంటి? ప్లస్. ఇక్కడ M పక్కన ఉంది కదా, ప్లస్. అంటే 12 అనేది యాడ్ అవుతుంది వచ్చిన రిజల్ట్కి. 6/3 ఎంత? 2. 2 + 12 అవుద్ది. అంటే ఎంత వాల్యూ? 14. తర్వాత లాస్ట్ వాల్యూ ఎంత? -1. ఓకే, అంటే 13. ఆన్సర్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఇప్పుడు ఎంటర్ చేసి చెక్ చేద్దాం. 12, 6, 3, 1. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, 12, 6, 3, 1. నెక్స్ట్ ప్రయారిటీస్ ఏంటి? మీడియం, హై, లో. మీడియం, హై, సో మీడియం, హై, లో. నెక్స్ట్ ఇవేంటి? ప్లస్, డివైడ్, మైనస్. ఇది ప్లస్, ఇది డివైడ్, ఇది మైనస్, మల్టిప్లికేషన్. 13 మనం ఇదే కదా డిస్కస్ చేసుకున్నాం. సో మీకు కావాల్సిన ఈక్వేషన్ బట్టి మనం ఇవి డిసైడ్ చేయాలి, ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క బ్లాక్లో. ఈ సెకండ్ టేబుల్ మీరు ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ మనం డిస్కస్ చేద్దాం. ఈ పైన రెండు వాటిల్లో కూడా ఈ హై, మీడియం అనేవి దాని తర్వాతే ఉన్నాయి, ఎడ్జెసెంటే ఉన్నాయి. అయితే లెఫ్ట్ సైడ్ కానీ అయితే రైట్ సైడ్ కానీ. ఓకే, ఈ థర్డ్ వన్ చూడండి, వాల్యూ ఎంత ఉంది ఇక్కడ. సో వాల్యూస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక హెచ్, హై, లో, మీడియం అని ఉన్నాయి. ఈ కేసులో ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుందని ఈ వాల్యూస్ మీరు ఎంటర్ చేసుకుని చెక్ చేయండి. ఈక్వేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే V1 అనేది హైలో ఉంటే V3 అనేది ఆపరేటర్ 3 అనేది మీడియం వచ్చింది, మధ్యలో లో వచ్చింది కదా. సో ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీరు చెక్ చేసి మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఓకే, ఏం లేదు, దాన్ని బట్టి ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ కావాలి అనుకుంటే కనుక ఇటువంటి ప్రయారిటీస్లో మీరు సెట్ చేసుకుంటే మీకు ఆ ఈక్వేషన్ అనేది జనరేట్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఇదే బ్లాక్ని మనం ఎనలాగ్ ర్యాంప్ యూజ్ చేసుకుని ఏ విధంగా ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేయాలో డైనమిక్గా, ఇప్పుడు మన దాకా యూజ్ చేస్తుంది ఏంటి? కాన్స్టెంట్ వాల్యూస్. ఇప్పుడు మనం ఒకసారి ఎంటర్ చేసాక ఈ వాల్యూస్ అలాగే ఉంటాయి. ఈ రిజల్ట్ కూడా ఒక జనరేట్ అయిపోద్ది. ఇన్ కేస్ మనం ఎనలాగ్ ర్యాంప్ని యూజ్ చేసుకుంటే మనకి ఒక వేరియింగ్ ఇన్పుట్ వస్తుంది. అది మనం కనెక్ట్ చేస్తే డైనమిక్గా అప్డేట్ అయ్యి అవుట్పుట్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, ముందుగా మీరు మన బ్లాక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మీరు చూసారో లేదు. అవుట్పుట్లో వెన్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు 0 మనకు అవుట్పుట్ ఎనేబుల్ అనేది ఇన్ కేస్ ఆగిపోతే కనుక అవుట్పుట్ ఏమవ్వాలి? 0 అవ్వాలా, లాస్ట్ వాల్యూ ఉండాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనేబుల్ ఆపేసాం అనుకోండి, బ్లాక్ ఆగిపోద్ది, పని చేయదు, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అవుట్పుట్ ఏముండాలి? ఈ కేసులో 0 ఉంది. ఓకే, లేదు నాకు 0 అవ్వకూడదు, నాకు లాస్ట్ వాల్యూ హోల్డ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే
ఎనేబుల్ ఆన్ ఒక రిజల్ట్ వచ్చింది 13 నేను ఎనేబుల్ ఆఫ్ చేశాను. ఆ రిజల్ట్ అదే విధంగా హోల్డ్ అవుతుంది. కొన్ని అప్లికేషన్స్‌లో ఏంటంటే మనకి 0 అవ్వకూడదు. లాస్ట్ గుడ్ వాల్యూ ఉండిపోవాలి. అది మీ అప్లికేషన్ బట్టే ఉంటుంది. ఓకే. మీరు చూస్తే కనుక ఈ టేబుల్‌కి మనం ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఏం చేస్తానంటే ఒక 2 అనలాగ్ ర్యాంప్స్ తీసుకుంటాను. ఓకే. ఈ అనలాగ్ ర్యాంప్స్‌కి ఒక డిజిటల్ ఇన్‌పుట్ కావాలి. ఈ యొక్క ప్లస్ క్లిక్ చేస్తే ఏక్యూ ఉంది కదా! అనలాగ్ అవుట్‌పుట్. ఈ అనలాగ్ ర్యాంప్‌ది. అది నేను P1కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. అదేవిధంగా సెకండ్ అనలాగ్ ర్యాంప్ ఉంది కదా! దీని యొక్క ఏక్యూని నేను P2 కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ ర్యాంప్ నేను +10లో ఇంక్రీజ్ అవ్వాలనుకున్నాను. సే ఒక 1000 అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. నెక్స్ట్ ఈ ర్యాంప్ నేను స్పీడ్ వచ్చి స్లోగా చేంజ్ 1 పెడదాం. లేదా 2 పెడదాం. ఇది కూడా 1000. అంటే అది +10లో ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇది +2లో ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఓకే. ఇప్పుడు చూద్దాం సిమ్యులేషన్ చేసి. ఏక్యూ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఈ ఎనేబుల్ ఆన్ చేద్దాం. చూడండి ఇది ఇంక్రీజ్ అవుతుందా? P1 అప్డేట్ అవుతుంది. ఇంకా ఈ బ్లాక్ ఆన్ అవ్వలేదు. మ్యాథమెటిక్ బ్లాక్. అందుకే అవుట్‌పుట్ 0 ఉంది. నేను ఆన్ చేస్తున్నాను. సో, మనకు ప్రెజెంట్ ఉన్న కింద ఈక్వేషన్ ఉంది కదా! ఆ ఈక్వేషన్ బట్టి అది అవుట్‌పుట్ అప్డేట్ అవుతుంది. నేనిప్పుడు సెకండ్ ర్యాంప్‌ని కూడా ఆన్ చేస్తాను. ఇంకా ఆన్ చేయలేదు. ఆన్ చేశాను. ఈ వాల్యూ కూడా 1, 1, 1 ఇంక్రీజ్ అవుతా ఉంటది. +1. చూడండి మ్యాథమెటిక్ బ్లాక్‌కి 2 ఇన్‌పుట్స్ మనం ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసాం. అంటే ఇన్‌పుట్ ఆటోమేటిక్‌గా సిమ్యులేషన్ మోడ్‌లో ఇంక్రీజ్ అయ్యేలాగా. వాల్యూ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకుంటే కనుక ఇక్కడ చూసారా? ఇంతకుముందు ఇక్కడ మనం డైరెక్ట్‌గా వాల్యూ ఎంటర్ చేసాం కదా! ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. మనం ఏ బ్లాక్ అయితే కనెక్ట్ చేసామో ఆ బ్లాక్ పేరు వచ్చేస్తుంది. ఓకే. నేను డివైడ్ బై పెట్టాను కాబట్టి ఇప్పుడు బ్లాక్ స్లోగా ఇంక్రీజ్ అవుద్ది. మల్టిప్లై పెడదాం. ఓకే. ఈ విధంగా మన మ్యాథమెటిక్ బ్లాక్ అనేది వర్క్ చేస్తా ఉంటది. ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్‌లో మనం కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వకుండా ఎనలాగ్ ర్యాంప్స్ యూజ్ చేసుకొని ఒకటి +10 ఇంకోటి +1 వాల్యూస్ అప్డేట్ అయ్యేలాగా పెట్టుకొని ఆ వాల్యూస్ మనం ఇందులో వాడాం. ఇది 1000 సెట్ చేసాం కాబట్టి మాక్సిమం 1000కి వచ్చాక ఆగిపోద్ది. ఇది P1 అనేది 1000కి రీచ్ అయిపోయింది కాబట్టి ఇంక అక్కడితో ఆగిపోద్ది. లేదు మళ్ళా మీరు ఆపేస్తే 0 అయిపోద్ది. మళ్ళా ఆన్ చేస్తే మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో, ఈ విధంగా మ్యాథమెటిక్ బ్లాక్ అనేది వర్క్ చేస్తది. మీరు ఈ మ్యాథమెటిక్ బ్లాక్ ఇలాంటి ఆపరేషన్‌ని ఇండస్ట్రీస్‌లో ఎక్కడైనా వాడారా? మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ గానీ, ఐడియా గానీ ఉంటే గనక మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో, పీఎల్‌సీలో డిఫరెంట్ బ్లాక్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తామనేది డిఫరెంట్ అప్లికేషన్స్ మనకి
తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందరూ కనుక మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటే కనుక. జనరల్గా ఇటువంటి మ్యాథమెటిక్ బ్లాక్స్ని మనం కొన్ని అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం మన ఇండస్ట్రీస్లో. ఓకే, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.